రైతు సోదరులకు స్వాగతం. 3 దశాబ్దాల కిందట దాదాపుగా 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పుడు కార్పొరేట్ వ్యవసాయాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీలు రావడానికి ఎవడు ఇష్టపడడం లేదు. వ్యవసాయ రంగం అంటేనే ఖర్చులు ఎక్కువ, వచ్చే ఆదాయం తక్కువ. రైతులు పండించిన తర్వాత ఎంతో కొంత చెల్లించి ఎత్తుకుపోయి దాంతో వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువ మంది. ఆర్థిక సంస్కరణ ప్రారంభమై 34 సంవత్సరాలు అయినా కూడా వ్యవసాయ రంగంలో కార్పొరేట్ రంగాలు అడుగు పెట్టలేదు. తాజాగా రిలయన్స్ కంపెనీ ఒక కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. పశువులకి పెంచే పశుగ్రాసాలతో బయోగ్యాస్ తయారు చేసి, కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేసి వాహనాలకి, గృహ వినియోగానికి ఉపయోగించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతా ఉంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో ఒక 4 ప్లాంట్లు పెట్టి సక్సెస్ అయ్యారు. ఒక్కో ప్లాంట్ 150 కోట్ల రూపాయల వ్యయంతో ఖర్చు చేస్తారు. దానికి ఒక 5,000 ఎకరాల్లో పశుగ్రాసాలు పెంచాల్సి ఉంటుంది. రిలయన్స్ వాళ్ళు ఏదైతే కంపెనీ పెడతారో ఆ కంపెనీ భూమిని ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుంటుంది 35 సంవత్సరాలకి. ఇక రైతులకి కౌలు చెల్లించి ఆయా ప్రాంతాల్లో ఉన్న ధరలను బట్టి ఆంధ్రప్రదేశ్లో సగటున ఎకరాకు 30,000 రూపాయల కౌలు చెల్లించి 35 సంవత్సరాల పాటు రైతుల దగ్గర నుంచి లీజుకు రాపించుకోబోతున్నారు. రైతుల భూమి రైతుల చేతిలోనే ఉంటుంది. ఆ భూముల్లో మాత్రం పశుగ్రాసాలు, వాళ్ళు ఇచ్చిన పశుగ్రాసాలు పెంచాల్సి ఉంటుంది. వాళ్ళ మిషన్లు వస్తే కట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఒక రకంగా ఇది కార్పొరేట్ వ్యవసాయమే కానీ పంటలు పండించడం లేదు. ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి చేస్తా ఉన్నారు. మరి కార్పొరేట్ రంగాలు వ్యవసాయ రంగంలో అంత లాభాలు ఉంటే ఈ 3 దశాబ్దాల్లో ఎందుకు కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయంలోకి రాలేదు అంటే వ్యవసాయ రంగంలో అంత ప్రాఫిట్స్ లేవు. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున లాభాలు ఉంటే అసలు రైతులు కాడి ఎందుకు పడేస్తారు? ఒక ఎకరా కనీసం ఒక 20,000 అన్న గ్యారెంటీకి అన్ని ఖర్చులు పోయి మిగులుతాయని చెప్పడానికి ఏ పంట లేదు. ఈ సంవత్సరం టమాటా వేస్తే బాగా ధరలు వచ్చినట్టే వచ్చే సంవత్సరం మొత్తం అందరూ టమాటా వేస్తారు. 50 పైసలకు కూడా కొనే దిక్కులేదు. మదనపల్లె, హిందూపురం, కర్నూలు ప్రాంతాల్లో 3 రూపాయలు కూడా కిలో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడంలో 80 రూపాయలు 30 కేజీల ట్రే, 100 రూపాయలు, 120 రూపాయలు, 150 రూపాయలు మంచి క్వాలిటీలు. రైతు బజార్లోనే ఈ 13 రూపాయలు తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు అక్కడి నుంచి. ఇంకా దీంతో కార్పొరేట్ రంగాలు వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లేదు. గ్రామాల్లో అక్కడక్కడ కొంతమంది రైతులు ప్రయోగాత్మకంగా పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్నారు. అది గిట్టుబాటు అవుతుందా కాదో తెలియడం లేదు. గుంటూరు జిల్లా తాడికొండలో ఒక రైతు 900 ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నాడు. 900 ఎకరాలంటే భూమి మొత్తం ఆయన కాదు సుమా. ఊర్లో వ్యవసాయం చేయకుండా ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఆ భూమి ఎవడికొకడికి కౌలు గీయాలి, లేదంటే కంప పెరిగిపోయింది కాబట్టి 5,000కో 10,000కో ఇస్తే ఆ భూమి మొత్తం కౌలు తీసుకొని పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న, పప్పు శనగ, మినుము, పెసర, వరి పంట ఇలాంటి పంటలన్నీ సాగు చేస్తూ ఉన్నాడు. మరి మంచి లాభదాయకంగా ఉందంటే దాని సరిపోతా ఉన్నాయి. ఏదో ఇక ప్రశ్నించి నాకు వ్యవసాయం ఫ్యాషన్ కాబట్టి చేస్తూ ఉన్నాను అని చెప్పి ఆ రైతు చెప్తూ ఉన్నాడు. 900 ఎకరాల్లో సాగు చేసే రైతు ఆంధ్రప్రదేశ్లో అతను ఒక్కడే. రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఇప్పటికే వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. కౌలు రైతులు కూడా గత 3 దశాబ్దాలుగా చేసి అప్పులు పాలైపోయి ఉన్నారు. ఇక కౌలు తీసుకోవడానికి కూడా ఎవడు రావడం లేదు. 30 లక్షల ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్లోనే బీడు పడిపోయి ఉంది. ఇక దాన్ని అలాగనే వదిలేస్తే కంప పెరిగిపోయి అడవులు కూడా అభివృద్ధి చెందుతాయి. అందువల్ల రైతులు కనీసం ఎకరానికి 5,000, 10,000, 15,000 వస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రిలయన్స్ కంపెనీ అయితే పంటలు పండించడానికి రావట్లేదు కాబట్టి గ్యాస్ తయారు చేస్తుంది. సరే, ఏదో ఒకటి బెటరే. రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఉత్సాహం ఉన్న రైతులు 300 ఎకరాలు, 400 ఎకరాలు, 500 ఎకరాలు ఒకే రైతు ఎలా సాగు చేయాలి అనే దాని మీద తాడికొండ వెళ్ళి ఆ గోవిన రామారావుతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అతనికి సంబంధించిన సమాచారం యూట్యూబ్లో కూడా రైతు నేస్తం మంచి వీడియో చేసింది, చూసుకోవచ్చు. ఒక రైతు 900 ఎకరాలు ఎలా సాగు చేస్తాడు, 20 ఎకరాలు 30 ఎకరాలు సాగు చేయడానికే మాకు గోక్కోవడానికి కూడా టైం ఉండలేదని కొంతమంది రైతులు చెప్తారు. ఆ రైతు దగ్గర మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం సెట్ చేసుకున్నాడు. ఒక 6 ట్రాక్టర్లు ఉన్నాయి.
ప్రతిరోజు 50 నుంచి 100 మంది కూలీలు ప్రతిరోజు ఏదో ఒక పొలంలో పనిచేస్తూనే ఉంటారు. ఓ ప్లానింగ్ ప్రకారం వెళ్తూ ఉన్నాడు. దీనికేం పెద్దగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదు. ఎవరితో ఏ పని చేయించుకోవాలనేది కరెక్ట్గా తెలిస్తే చాలు. ఒక రైతు 900 ఎకరాలు 1000 ఎకరాల్లో సాగు చేయడం సాధ్యమా అని చూసే రైతులు ఒకసారి వెళ్ళి తాడికొండలో ఆ రైతుతో మాట్లాడుకోవచ్చు. రాబోయే రోజుల్లో రైతులు సాగు చేసే విస్తీర్ణాన్ని పెంచుకొని ఇక 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు సాగు చేసే వారికి ఎలా గిట్టుబాటు కావట్లేదు కాబట్టి వేరే రంగాలకు వెళ్ళిపోతాం. పిల్లలు అయితే చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగాలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఇక వ్యవసాయం చేసి చేసి చేతులు కాళ్ళు అరిగిపోయిన వాళ్ళు వృద్ధాప్య పింఛన్తో కాలం వెల్లదీస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ రంగాలు రావాలని పిలిచినా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒకప్పుడు కార్పొరేట్ రంగాలు వ్యవసాయ రంగంలోకి రావడానికి వీలు లేదని కమ్యూనిస్టులు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. ఈరోజు కార్పొరేట్ రంగాన్ని వ్యవసాయ రంగంలోకి రావాలని పిలిచినా కూడా వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. 3 దశాబ్దాల్లో ఎంత మార్పు చోటు చేసుకుందో మీరే అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయంలో పెద్ద ఎత్తున లాభాలు ఉంటే అసలు రైతు ఖాళీ ఎందుకు పడేస్తాడు అనే విషయాన్ని మర్చి కార్పొరేట్ రంగం వ్యవసాయ రంగంలోకి రావడానికి వీలు లేదు, వ్యవసాయ రంగం నాశనం అయిపోద్దని గొడవ చేశారు. ఎవడు వస్తున్నాడు? మీరు రావద్దంటే అసలు ముందు పిలిచినా కూడా వచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ కంపెనీలు రావాలా పోవాలా అనే విషయాన్ని లాభాలు ఉంటే వస్తారు, లేదంటే రారు. ఇప్పుడు పిలిచినా కూడా వచ్చే పరిస్థితి లేదు. రైతులే పెద్ద ఎత్తున 400 ఎకరాలు 500 ఎకరాలు యంత్రాలు ట్రాక్టర్లు పెట్టి చేసుకోవాల్సిందే. రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితి. గ్రామానికి ఒక 4-5 రైతులు మిగులుతారు. మిగతా వాళ్ళంతా హైదరాబాద్ బెంగళూరు ఎక్కడ పని ఉంటే అక్కడ పోయి వలస పనులు చేసుకోవాల్సిందే. చదువుకున్నాడు ఉద్యోగాలు చేసుకుంటాడు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ అడుగులు అనే దాని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి.